బీఆర్ఎస్ పాలనలో ఎక్కడైనా ప్రతిపక్ష నాయకులు మాట్లాడినిచ్చిరా? ఎక్కడైనా స్వేచ్ఛగా పని చేయనిచ్చిరా? వాళ్ళ ఆ విధంగా లేదు. అందుకే ఆ డిఫరెన్స్ వల్ల ప్రజలు చూపిస్తున్నారు. ఒక సీటు అరా సీటు గెలిచినంత మాత్రం వాళ్ళ అయ్యేదేం లేదు. డెఫినెట్ గా నేను అదే చెప్తున్నా, మార్క్ మై వర్డ్, 70 to 80% స్థానాలు మేము గెలవబోతున్నాం ఇవాళ. ప్రజలు ఇంకా ఎందుకంటే ఇప్పుడు మీరు చూసేది చాలా ఎర్లీ అండి, ఇంకా చాలా ఉన్నాయి. ఇది కూడా మెదక్ ఏరియా లాంటి ఏరియాలో చూసి మీరు అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ స్థానాలు బహుశా వాళ్ళకి ఎక్కడ వస్తున్నాయి, అట్లా ఏమీ లేదు. మెజార్టీ స్థానాలు మేమే గెలవబోతున్నాం. ఇంకా బీజేపీ అన్న మాట్లాడుతుండు మేము అది గెలుస్తున్నాం, ఇది ఎక్కడ గెలుస్తున్నారన్నా? మీరు ఏది గెలుస్తారని చెప్పండి. మీరు ఏం చేసిరని ప్రజలు మీకు ఓటేస్తారు? ఏ కేంద్రం నుంచి నిజామాబాదు, నిర్మల్, ఆదిలాబాదు, మీకు మన ఇక్కడ మక్తలు, నారాయణపేట, కొత్తకోట, ఒక డజన్కు పైగా మున్సిపల్ కౌన్సిల్. ఇంకొకటి కార్పొరేషన్, ఒక నిమిషం, కార్పొరేషన్ లో కాంగ్రెస్ కు ఎంత శాతం ఓట్లు వస్తాయో బీజేపీకి అంత శాతం ఓట్లు వస్తాయి ఈక్వల్ గా. మీరు శ్రీకాంత్ గారు వీలైతే తీయండి, కార్పొరేషన్ లో కాంగ్రెస్ కు ఎంత శాతం ఓట్లు వస్తాయో అధికార కాంగ్రెస్ కు బీజేపీకి ఈక్వల్ గా అంత శాతం ఓట్లు వస్తాయి. శ్రీకాంత్ గారు, మా అన్నకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ మంచిదే, డెఫినెట్ కూడా మీరు బీజేపీ ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండాలి. కాన్ఫిడెన్స్ లేదు, మీ కాన్ఫిడెన్స్ తప్పు నేను పట్టట్లేదు, ఎందుకంటే ఒక నాయకుడుగా ఆ కాన్ఫిడెన్స్ మీకు ఇవ్వాలి. కానీ రియాలిటీలో మిమ్మల్ని అడుగుతున్నా, రామరెడ్డి గారు నిజామాబాద్ లో మీ పొజిషన్ ఏం చెప్పండి. 3,40,000 ఓట్లు, 3,07,000 ఓట్లు ఉన్నాయి. రామరెడ్డి గారు, కార్పొరేషన్ లో మీ పొజిషన్ చెప్పండి. రామరెడ్డి గారు, మీరు చెప్పిన ఈ లెక్కలు మొత్తం సరే, మీరు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ లేదంటే మహబూబ్ నగర్, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ బలం మొత్తం కూడా అది బీజేపీ ఓటు బ్యాంక్ లాగా చూడాలనా, లేదంటే వ్యక్తిగతంగా ఉన్నటువంటి చరిష్మా ప్రకారం చూడాలనా? సో కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు, బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంక్ ఉంటుంది. ఫస్ట్ పార్టీనే అక్కడక్కడ బండి సంజయ్ గారి ప్రభావం పార్టీకి అదనంగా కరీంనగర్ లో ఉంటది, అరవింద్ గారి ప్రభావం పార్టీకి అదనంగా నిజామాబాద్ లో ఉంటది. కానీ ఎక్కడైనా ఫస్ట్ పార్టీ తర్వాత లీడర్లు బలంగా ఉంటే అది ఇంకా మల్టిపుల్ అవుతాయి అన్నట్టు. ఒక్క నిమిషం దత్తాత్రేయ గారు, సరే భారతీయ జనతా పార్టీని వ్యక్తిని అంటే ఒకటి చేస్తారు, పార్టీ బలమే చూస్తాం, తర్వాతనే వ్యక్తిగత బలం. అంటే ఓవరాల్ గా పార్టీ బలం ఉన్న కాడ మరి అట్లాంటి పరిణామాలు ఎందుకు లేవు? వ్యక్తి బలంగా ఉన్న కాడనే బీజేపీ బలంగా ఉన్నది స్పష్టంగా కనిపించింది. గతంలో ఈటల రాజేందర్ హుజరాబాద్ నుంచి పోటీ చేసినప్పుడు బీజేపీ బలానికి అంతకుముందు బీజేపీ బలానికి చాలా తేడా ఉంటుంది. సో అది వ్యక్తిని కేంద్రంగానే బీజేపీ బలం కనిపించిందే ఇప్పటివరకు రాష్ట్రంలో తప్ప. ఈవెన్ మునుగోడు ఉప ఎన్నిక టైంలో కూడా రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేసినప్పుడు అంతకుముందు బీజేపీ బలం వేరు, రాజగోపాల్ రెడ్డి వచ్చిన తర్వాత వేరు. సో మీరు అన్న మాటకి చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. పార్టీ ఫస్ట్ తర్వాత అభ్యర్థి అంటే అభ్యర్థి కలిస్తేనే పార్టీకి బలం. మరి మిగతా ప్రాంతాల్లో అంటే అర్బనైజ్డ్ ఒప్పుకుంటాను నేను కూడా, జిహెచ్ఎంసీ ఒప్పుకుంటా. జిహెచ్ఎంసీ అప్పుడున్నటువంటి పరిణామాలు వేరు, వరదలు వేరు, అప్పుడున్న సిచ్యువేషన్ వేరు. అప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ ఏమేమి హామీలు ఇచ్చింది, ఎంత బండి పోతే బండి ఇస్తామన్నది, ఎట్లా ఇస్తావా అంటే జనరల్ గా మీరు ఇచ్చిన మాటలు చెప్తున్నా నేను. అయితే నేనేమంటున్నా, రాష్ట్రంలో బీజేపీ పార్టీ అర్బన్ పార్టీ. మీరు ఒక్కసారి ఆదిలాబాద్ జిల్లా పరిస్థితిని తీసుకుంటే అక్కడ మైనారిటీ కేంద్రంగా ఉన్నటువంటి ఓటర్ల పైన మత విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఇవాళ బీజేపీ పార్టీ రాజకీయ పబ్బం గడిపే ప్రయత్నం చేస్తుంది. అది దేశం మొత్తానికి తెలుసు, తెలంగాణ రాష్ట్రం మొత్తానికి తెలుసు. నిర్మల్లో అయినా బయటలో అయినా మీరు అట్లా మధ్యలో విన్న తర్వాత మధ్యలో మాట్లాడితే అన్ఫినిష్డ్ టాక్ అన్నట్టు ఇది మాట్లాడుతుంటే మేము విన్నాం కదా. ఒక నిమిషం రామరెడ్డి గారు 1 సెకండ్, రామరెడ్డి గారు 1 సెకండ్, ఒక నిమిషం రామరెడ్డి గారు 1 సెకండ్, ఒక నిమిషం దత్తాత్రేయ గారు ఒక నిమిషం ఆదిలాబాద్ జిల్లా పరిస్థితులు ఏం తెలుసు? ఒక నిమిషం దత్తాత్రేయ గారు 1 సెకండ్, ఒక అప్డేట్ వస్తుంది. దత్తాత్రేయ గారు 1 సెకండ్, ఐ విల్ కమ్ బ్యాక్. సో మొత్తానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అక్కడక్కడ త్రిముఖ పోరు కనిపిస్తోంది. సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్స్ వస్తుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తుంది. ఇప్పటివరకు జరిగినటువంటి ఫలితాల్లో 7 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడం జరిగింది. ఓవరాల్గా జనగామ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అప్డేట్ కూడా వస్తుంది. అక్కడ వార్డు నెంబర్ 15లో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు. సో ఇది కొంత డిఫరెంట్ సెక్టర్ అయితే కనిపిస్తోంది. ఈవెన్ జగిత్యాల విషయానికి వస్తే అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఒక వార్డులో గెలవడం జరిగింది, కోరుకంటి రాము. సో ఓవరాల్గా అన్ని జిల్లాల నుంచి, అన్ని మున్సిపాలిటీల నుంచి, అన్ని వార్డుల నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే రాజు న్యూస్ అందిస్తూనే ఉంది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూస్. అప్డేట్ ఇస్తున్నాం.